అందరికీ నమస్తే. ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు 2022 తర్వాత వైఎస్ఆర్సీపీ జిల్లాల పునర్విభజనలో భాగంగా గతంలో పార్లమెంటు పరిధిలో నెల్లూరులో ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ జిల్లాల పునర్విభజన చేసిన భాగంలో కందుకూరును కూడా పూర్తి స్థాయిలో నెల్లూరు జిల్లాకే పంపించడం జరిగింది. ఇప్పుడు మరలా అద్దంకిని కందుకూరుని ప్రకాశం జిల్లాలోకి చేర్చారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాకి పూర్వ వైభవం కొంతవరకు వచ్చింది. మార్కాపురం కట్ అయిపోయినప్పుడు కూడా అద్దంకి కందుకూరు కలవటం వల్ల ఒంగోలుకి ఒక ఆకారం అనేది, ఒక కొత్త ఆశలు అనేది చిగురించినాయి. సో దీనివల్ల అందరూ కూడా ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా హర్షించారు. ఇక రాజకీయ కోణాలు చూస్తే కందుకూరు నియోజకవర్గం మానుగుంట మహేందర్ రెడ్డి గారికి ఒక పెట్టిన కోటగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇప్పుడు మానుగుంట మహేందర్ రెడ్డి గారు 2024 ఎన్నికలకి వైఎస్ఆర్సీపీ టికెట్ ఆశించినప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ చేతులారా కాజేసుకున్న పరిస్థితులు మనందరికీ తెలుసు. సో ఆయన టికెట్ అందలేదని ఆయన సైలెంట్ అయిపోయిన పరిస్థితి ఉంది. సో అంత మాత్రాన్ని ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఏమైనా బలం ఏమన్నా వేరే వ్యక్తి వచ్చేటం వల్ల బలం ఏమన్నా ఉందంటే అది కూడా లేదు. తెలుగుదేశం పార్టీకి కూడా ఇక్కడ అదే పరిస్థితి ఉంది. ఒక కొత్త వ్యక్తిని ఇంటూరు నాగేశ్వరరావు గారిని, బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నాగేశ్వరరావు గారిని తీసుకొచ్చి అక్కడ కంటెస్ట్ చేయించాను. వైఎస్ఆర్సీపీ కూడా అదే పదంలో ఒక బీసీ నాయకుడికి ఇవ్వాలనే కోణంతో మహేందర్ రెడ్టి గారికి ఇవ్వకుండా కనిగిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బుర్రా మసూదన్ యాదవ్ గారిని కందుకూరు తీసుకురావడం జరిగింది. సో వీళ్ళిద్దరి మధ్య పోటాపోటీ జరిగింది. కొత్తవాడైనటువంటి ఇంటూరు నాగేశ్వరరావు గారిని ప్రజలు ఆదరించారు. మసూదన్ యాదవ్ గారు దారుణంగా ఓడిపోయారు. ఇంకొక కారణం కూడా ఇక్కడ లేకపోలేదు. మసూదన్ యాదవ్ గారు కనిగిరి నుంచి ఇక్కడికి వచ్చారు అంటే మసూదన్ యాదవ్ గారికి కందుకూరు నాన్ లోకల్ ఉంది. సో ఈ ఫీలింగ్ తోటి ఆయన కొంతవరకు ఓట్లు పడలేదని చెప్పుకోవచ్చు. కానీ కమ్యూనిటీ పరంగా చూస్తే ఒకటైనప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ అక్కడ గెలవటం చాలా తక్కువ. ఎప్పుడో గతంలో దివి శివరాం గారు గెలిచిన సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత ఈయన ఇప్పుడు గెలిచాడు అనమాట. సో ఎక్కువగా కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీకి అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ పరిస్థితులు తారుమారైన పరిస్థితులు ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇక్కడ అధికారంలో ఉన్నప్పటికీ, ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ ఇద్దరి మీద కూడా ప్రజలకి పెద్ద మంచి అభిప్రాయాలు అయితే లేవు. సో కానీ కందుకూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ నుంచి ఒక బలమైనటువంటి నేతను కోరుకుంటా ఉంది. ఎందుకంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి గతంలో మహేందర్ రెడ్డి గారు పక్కన ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి పక్కకి వెళ్ళిపోయి పార్టీ లేనప్పుడు సైలెంట్ అయిపోయిన పరిస్థితులు. అంటే 14 నుంచి 19 వరకు ఇక్కడ తుమ్మాటి మాధవరావు గారు కొంచెం యాక్టివిటీ చేశారు. ఆయన టికెట్ కావాలని కోరుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఆయన పార్టీ సేవల్ని వినియోగించుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించింది. కానీ అంతకంటే బలమైనటువంటి నేత కందుకూరు నియోజకవర్గానికి వైసీపీ కావాలి. మరి ఎవరు ఏంటి అనేది ఇప్పుడు ప్రజల్లో బాగా చర్చనీయాంశంగా మారింది. మరలా మహేందర్ రెడ్డి గారు వస్తారా, ఆయన ఆత్మగౌరవం దెబ్బతింది అనేది ఆయన అనుచరులు కొంతమంది మాట్లాడుకుంటా ఉన్నారు. ఎందుకంటే అకారణంగా బీసీలకు ఇవ్వాలనే నెపంతో నియోజకవర్గ భౌగోళిక పరిస్థితులు కూడా తెలియనటువంటి వ్యక్తులకి టికెట్లు ఇవ్వటం వల్ల పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ కొలాప్స్ అయిపోయింది. దారుణంగా ఓటమి పాలైంది. ఈ విషయంలో వైఎస్ఆర్సీపీ స్వయంకృతాపరాధం చేసుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే గెలిచేటువంటి సీటు బలమైనటువంటి నేత మహేందర్ రెడ్డి గారు, అలాంటి వాళ్ళకి టికెట్ ఇవ్వకుండా పక్క నియోజకవర్గం నుంచి తీసుకొచ్చి చేయటం వల్ల పార్టీ బాగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. సో ఇప్పుడైనా మరలా మహేందర్ రెడ్డి గారికి టికెట్ ఇస్తారా లేదా అనేది ఇప్పుడు కందుకూరు నియోజకవర్గంలో బాగా చర్చ నడుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎట్టకేలకు మసూదన్ యాదవ్ గారు మరలా కనిగిరి వెళ్ళాలనే ఆలోచనలో అయితే కనిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే కనిగిరిలో కూడా వైఎస్ఆర్సీపీ వీక్గా ఉంది. ఒక జెడ్పీటీసీని ఎమ్మెల్యే వ్యక్తిగా కంటెస్ట్ చేయించడం వైఎస్ఆర్సీపీ చేసిన తప్ప, అంటే సామాన్యుడికి కూడా టికెట్ ఇవ్వడం అనేది తప్ప అనేది విషయాన్ని పక్కన పెడితే, అక్కడ ఆర్థికంగా పెద్దగా సపోర్ట్ లేనటువంటి వ్యక్తికి వైసీపీ టికెట్ ఇవ్వటం, ఉగ్ర నరసింహారెడ్డి గారు అక్కడ గెలవటం అనేది జరిగింది. సో పార్టీ యాక్టివిటీ కూడా పెద్దగా అక్కడ కనిగిరిలో జరగని పరిస్థితి. సో అదే ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి మసూదన్ యాదవ్ గారు అంటే ఖచ్చితంగా అక్కడ నరసింహారెడ్డి గారిని ఢీ కొట్టడానికి అవకాశం ఉంటుంది. సో అందువల్ల అది కూడా కాక మసూదన్ యాదవ్ గారికి అది స్థానికమైనటువంటి ప్లేసు. అక్కడ ప్రతి ఒక్క ఇంచు అణువణు ఆయన తెలిసినటువంటి పరిస్థితి. కందుకూరు మీద పెద్ద అవగాహన లేదు.
పక్క నియోజకవర్గం అయినప్పటికీ నాన్ లోకలే కదా పరిస్థితి. సో అందువల్ల మసూదన్ యాదవ్ గారు మరలా కనిగిరి వెళ్ళాలనే ఆలోచనలు అయితే కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ మరి వైఎస్ఆర్సీపీకి దిక్కెవరు, కొత్త వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే కంటి చూపు మేర కనిపించని పరిస్థితుంది. సో అందువల్ల ఖచ్చితంగా మహేందర్ రెడ్డి గారికి మరలా వైసీపీ పగ్గాలు అప్పచెప్పే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. త్వరలో ఆయనకి వైసీపీ ఇన్ఛార్జ్ అవకాశాలు దక్కుతాయనేది కందుకూరు నియోజకవర్గ ప్రజల అభిప్రాయం. మరి ఇది ఎంతవరకు జరుగుతుంది, వైసీపీ అధిష్టానం దీన్ని నిజంగా పరిగణలోకి తీసుకొని చేస్తుందా లేదా అనేది మాత్రం అఫీషియల్గా ప్రకటించలేదు. అప్పటి వరకు మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ.